వైజాగ్ హార్బర్ వ్లాగ్లో చివరి వీడియో అండి, 8వ వీడియో. ఇంతకుముందు 7 వీడియోలు చేశాను, అప్లోడ్ చేశాను. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, మామూలుగా లేవు. ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది, చూడండి. ఈ మొత్తం 8 వీడియోలు చూస్తే మొత్తం వైజాగ్ హార్బర్ మొత్తం చూసేసినట్టే అవుతుంది. అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే, ఎవరికైతే ఫ్రెష్ చేపలు కావాలో వైజాగ్ హార్బర్ నుండి, వాళ్ళ కోసం నెంబర్ సేకరించి నెంబర్ ఇచ్చాను. లోపల వీడియోలో 7వ వీడియోలో ఇచ్చాను నెంబరు. ఒకసారి వెళ్ళి మీకు కావాలితే, ఇంట్రెస్ట్ ఉంటే, చేపలు కావాలితే కాల్ చేసి బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా, చేపలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి సంప్రదిస్తే మీకు తాజా చేపలు ఏ రోజు వచ్చినా, ప్రతిరోజు ఉంటుంది భయ్య. ఏ రోజు మార్కెటింగ్ ఆ రోజు వచ్చి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు తగ్గించి కూడా వేస్తారు చేపలు. తప్పకుండా మీరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. క్రాక్సీను ఛానల్ భయ్య, క్రాక్సీను అని ఉంటుంది, దాన్ని ఒకసారి మీరు చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మన నెంబర్ తీసుకున్నారు. అలాగే వాళ్ళు కూడా రికమెండ్ చేయమని చెప్తున్నారు. మన నెంబర్ ఇచ్చాను, చేశాను. సో బోట్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. బోట్లు చాలా తాజా చేపలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో బోట్లన్నీ ఇప్పుడే వచ్చినాయండి, చూసారు కదా. సో మార్కెట్ అయితే మాత్రం హైలైట్గా ఉందండి. ఈ మార్కెట్ ఇలాంటి మార్కెట్ నేను ఎప్పుడు చూడలేదు. అన్ని పనులు ముగించుకొని మీకు చూపిస్తున్నాను. వైజాగ్ హార్బర్ వ్లాగ్లో లాస్ట్ వీడియో అండి, 8th వీడియో. ఆల్రెడీ 7 వీడియోలు అప్లోడ్ చేశాను, అవి కూడా చూడండి, చాలా బాగుంటుంది, మొత్తం చూపించాను. సో ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో అయితే పెద్దవి వస్తాయంటండి. ఈవినింగ్ టైంలో చాలా పెద్ద చేపలు వస్తాయంట. సో అప్పుడు వస్తే చాలా బాగా మంచిగా రికార్డ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ గులిగంతలు చాలా పెద్దవి ఉన్నాయి చేపలు, చూసారు కదా, ట్రైల్లో ఉన్నాయి. సో అదిగో చూసారు కదా. సో ఫ్రెండ్స్, మనం ఇంకా ముందుకు వెళ్దామండి. చూసారా, ఇప్పుడే దించుతున్నారు మొత్తం అన్నీ, బోట్లలోంచి చేపలు దించుతున్నారు. చూసారు కదా, అదిగో చేపలు దించుతున్నారు బోట్లోంచి చేపలు దించుతున్నారు. ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో చూసారు కదా, ఇప్పుడిప్పుడే వేస్తున్నారు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇదిగో ఇక్కడ కూడా చూసారా చేపలు, చాలా చేపలు ఉన్నాయి. చాలా చేపలు అండి, చాలా చేపలు అంటే చాలా చేపలు, మామూలుగా లేవండి. లైవ్లో చూపిస్తున్నాను మీకు, చాలా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఇంకెంతో లేదు, వ్లాగ్ అయిపోద్ది. చూసారు కదా చేపలు, చూసారు కదా. సో మనం ఇందాక స్టార్టింగ్లో వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ చూపించాను కదా అవుతుందని. సో ఇదే కన్స్ట్రక్షన్. సో ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేసి కొత్తగా కడుతున్నారన్నమాట. సో ఇక్కడ కూడా ఉన్నాయి చేపలు, చూసారా. చేపలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, తాజా చేపలు. మీకు నెంబర్ చెప్పాను కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు మంచి చేపలు వేస్తారు. చూసారా, ట్రేలో ఉన్నాయి చేపలు. ఆ ట్రేలోంచి బయటికి తీసి ఈ రిక్షా మీద వేస్తున్నారు అన్నమాట. సో బహుశా ఇవి ఎక్స్పోర్ట్ అయిపోతాయి అనుకుంటాను. సో ఇంకా ముందుకు వెళ్దామండి, రండి. రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి, రకరకాల చేపలు ఉన్నాయి, చాలా బాగున్నాయి చేపలు అయితే మాత్రం, బాగా నచ్చినాయి. సో ఇదో రకం అండి, ఇది సావిడేలు, చూసారు కదా సావిడేలు. సో ఇక్కడ నుంచి ఒకసారి మనం మొత్తం క్లియర్గా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోదామండి, ఇంకానే ముందుకు వెళ్ళిపోయి రికార్డ్ చేద్దాం. సో ఎక్స్పోర్ట్కి రెడీగా ఉన్నాయండి, చూసారా. ఇక్కడ బాక్సులు చాలా ఉన్నాయి, బాక్సులు. సో ఐస్ చూసారా, ఐస్. సో ఈ ఐస్ బాక్సులు వేసేస్తారు అన్నమాట, చేపలు పాడవకుండా ప్యాకింగ్ చేస్తారు చేపలన్నీ. సో చూసారు కదా, బాక్సులు ప్యాకింగ్ చేస్తారు. ఇవన్నీ ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయి అన్నమాట మొత్తం అన్నీ. సో చూసారా, ఇవి కూడా చేపలే, మొత్తం ఎక్స్పోర్ట్ అన్నమాట, మొత్తం అంతా ఎక్స్పోర్ట్. ఫ్రెండ్స్ ఎదురు కూడా వెళ్దామండి, అక్కడ కూడా రికార్డ్ చేద్దాం. అదిగో మార్కెట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. చూసారా బాక్సులు ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతాయి అనుకుంటా, ఎక్స్పోర్టింగ్కి వెళ్ళిపోతాయి ఇవన్నీ.
చిన్న చిన్న వ్యాపారులు. సో రొయ్యలు చూసా ఎలా ఉన్నాయో రొయ్యలు. సో చూసారా ఇవ్వండి. హాయ్ 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 హాయ్. చూసారా మార్కెట్ చూసారా ఎలా ఉందో. శ్రీ కనక మహాలక్ష్మి జగదీశ్వరి మార్కెట్ ఉందండి ఇక్కడ. రొయ్యల మార్కెట్టు, చేపల మార్కెట్టు, సావిడాల మార్కెట్టు, సముద్రంలో లభించే అన్ని రకాల చేపలు మనం ఈ మార్కెట్లో చూడొచ్చు. చూసారా ఇంకో ఐస్ వేస్తున్నారు, మొత్తం అంతా ఐస్తో నింపేశారన్నమాట. చేపలు పాడవకుండా ఉండడానికి ఐస్ అన్నమాట. ఫ్రెండ్స్ ఆ ఎదురు కూడా వెళ్దామండి, అది కూడా మనం రికార్డ్ చేద్దాం. సో చూసారా రొయ్యలు ఎలా వెళ్తున్నాయో, సముద్రం రొయ్యలు. ఆ ఎదర కూడా మనం రికార్డ్ చేస్తే మన వ్లాగ్ అయిపోద్దండి, కంప్లీట్ అయిపోద్ది. మీకు విషయం చెప్పనా, మనం ఈ వ్లాగ్లో పెద్ద పెద్ద చేపలు అయితే చూడలేదండి. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు దగ్గర 2 టన్నుల చేపలు చూశాను. 2 టన్నులు ఒకే చేప చూశాను నేను. అలాంటివి చాలా చూశాను చేపలు ఇంతకుముందు. కానీ ఈ ట్రిప్లో మాత్రం ఏం పెద్ద ఏం పడలేదు. చూసారు కదా. ఆ ఎదర కూడా కవర్ చేద్దాం. ఆ ఎదర కూడా కవర్ చేసి మనం వ్లాగ్ ముగించేద్దాం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చూసారా ముసలి తాత ఎలా కష్టపడుతున్నాడు, ఐస్ లాగుతున్నాడు ముసలి తాత. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి పెద్ద పెద్ద వ్యక్తుల్ని. భయ్యా. సో చూసారా మార్కెట్, హార్బర్ చూసారా ఎలా ఉందో. మొత్తం అంతా చాలా క్లియర్గా చూపిస్తున్నాను మార్కెట్ మొత్తం, హార్బర్ మొత్తం. సో ఎదరికి వెళ్దాం రండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ పెద్ద పేరు రాసిందండి, ఎగుమతిదారుల కొనుగోలు కేంద్రం, ఎక్స్పోర్ట్స్ ప్రొక్యూర్మెంట్ సెంటర్. ఎగుమతిదారుల కొనుగోలు కేంద్రం, ఎక్స్పోర్ట్స్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అని ఉంది. సో విశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. చూసారా, విశాఖ డాల్ఫిన్ బోట్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. చూసారా ఎలా ఉందో. సో వచ్చేసాం కదా, మనం లోపలికి వచ్చాం కదా. ఇది కూడా మార్కెటే అండి. ఇక్కడ కూడా వస్తాయి చేపలు, ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు చేస్తారన్నమాట. సో అక్కడ కూడా ఏవో చేపలు దింపుతున్నారు, అవి కూడా షూట్ చేద్దాం రండి. చాలా బాగుంది, నాకైతే మార్కెట్ మాత్రం చాలా ఫుల్గా ఉందండి, చాలా నచ్చింది, బాగా నచ్చింది. చూసారా వెళ్దాం రండి, ఎదరికెళ్ళి చూద్దాం ఏ కొత్తగా చేపలు వచ్చినాయి. సో ఇప్పుడే బోటు నుంచి ఫ్రెష్గా దింపుతున్నారు చేపలు. ఇప్పుడే బోట్లోంచి ఫ్రెష్గా వచ్చినాయి చేపలు. చాలా పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి. చూసారా మనం లోపలికి వచ్చాం. ఇంచుమించు మొత్తం అంతా కవర్ చేశానండి, మొత్తం హార్బర్ మొత్తం కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా అవసరం మీ కామెంట్స్, లైక్స్ చాలా అవసరం నాకు, నా ఛానల్కి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సపోర్ట్. ఇక్కడతో మనం ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేద్దామండి. కొంచెం ఎదరికెళ్ళి అది కూడా షూట్ చేసి ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా. చూడండి. సో చూసారా ఈ వ్యూ ఎలా ఉందో చెప్పండి. సో ఇవన్నీ బోట్లు అండి, బహుశా ఇవన్నీ బయలుదేరుతాయి, వేటకి వెళ్తాయి అన్నమాట. చేపల వేటకే వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కొన్ని అయితే వచ్చినాయి, కొన్ని అయితే వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. చేపలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, సూపర్ అన్నమాట. అదిగో చేపలు. సో బహుశా ఇది గొడౌన్స్ అండి, సీ ఫుడ్స్ గొడౌన్. చూసారా ఇది సీ ఫుడ్స్ గొడౌన్ అన్నమాట. సో ఇక్కడే స్టోర్ అవుతాయి మొత్తం చేపలన్నీ, ఈ గొడౌన్లోనే స్టోర్ అవుతాయి అన్నమాట చేపలు. సో చూసారా అక్కడ ట్రేలు ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయి అన్నమాట, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా బోట్లు ఉన్నాయి. సో ఆ బోట్లు కూడా కవర్ చేస్తాను రండి ఫ్రెండ్స్. హార్బర్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి, ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు.
చూసారు కదా ఎలా ఉందో హార్బర్. ఇంకా ఎదరికెళ్తే ఇంకా చాలా బోట్లు ఉన్నాయండి, కానీ ఇంకా అక్కడ ఏమి ఉండదు. మనం రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకసారి చూపించాను కదా, నీకు మొత్తం అంతా కవర్ చేశానండి, మ్యాక్సిమం మొత్తం అంతా కవర్ చేశాను నేను అనుకుంటున్నాను. చూసారు కదా బోట్లు ఎలా ఉన్నాయో. సో ఇదిగోండి, చూసారు కదా మొత్తం అంతా కవర్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడతో మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ మొత్తం చూపించానని అనుకుంటున్నాను. ఇక్కడతో మన వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.